ఉపాధి రావాలి, సంపద ద్వారా సమిక్షేమాన్ని ముందు తీసుకుపోయే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు పోతున్నాం. మేము ముగ్గురం కూడా ముందు ఒక మాట చెప్పాను, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సమిక్షేమానికి పెద్దపీట వేస్తాం. ముందిచ్చిన సమిక్షేమ కంటే మెరుగైన సమిక్షేమం ఇస్తామని ఆ రోజు మేము చెప్పింది సూపర్ 6 చెప్పి సూపర్ హిట్ చేశాం. 18 నెలల్లో చరిత్ర సృష్టించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డెవలప్మెంట్ని పరిగెత్తిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా డెవలప్మెంట్లో చాలా స్పీడ్గా ముందుకు పోతున్నాం. దీంట్లో కూడా మీరు చూస్తే ఇటీవల BOB బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక సర్వే చేస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఒక్క రాష్ట్రానికి 25% వచ్చాయి. మొన్నే విశాఖపట్నంలో CAI సబ్మిట్ పెట్టాం. 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. MOUలు చేశాం. దీనివల్ల 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నెలవారీగా SIP మీటింగ్లు పెడుతున్నాం. 14 మీటింగ్లు పెట్టాం. 8,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. దీనివల్ల 8,40,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి అదే మరిగా 5 జోన్స్లో 5 స్పోక్ మోడల్లో కూడా తీసుకొస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే మనకుండే అడ్వాంటేజ్ అన్నీ ఉపయోగించుకుంటున్నాం. 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇంకొక పక్క లాజిస్టిక్స్. ఒకప్పుడు రోడ్లు కూడా అధ్వానంగా ఉంటే ఈరోజు పార్ట్ హోల్స్ లేని రోడ్లు ఉండాలని ఆదేశాలు ఇచ్చాం. రోడ్లన్నీ బాగు చేస్తున్నాం. భవిష్యత్తులో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, అటు నేషనల్ హైవే, ఇటు స్టేట్ హైవే, ఇన్లాండ్ వాటర్వేస్, ఇంకొక పక్క లాజిస్టిక్స్ పార్క్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తాం. టెక్నాలజీలో మనం ముందుండబోతున్నాం. నేను ఇప్పుడే చెప్పాను, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా డిక్లేర్ చేశాం. టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగించిన దానివల్ల ఈ సంవత్సరం మీరు చూస్తే ₹5.19 యూనిట్ కాస్ట్ ఉంటే ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ₹4.80 తగ్గించామంటే 39 పైసలు తగ్గింది. 3 సంవత్సరాల్లో గ్రీన్ కోత పోటీ పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹1.19 ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించే పనిలో మేము ఉన్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది సాధ్యం. ఒక పక్కన హైబ్రిడ్ మోడల్లో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఉపయోగించుకొని ఎక్కడికక్కడ సబ్స్టేషన్ వారీగా పవర్ ఉత్పత్తి చేసి అక్కడనే బ్యాటరీ కూడా పెట్టి డీసెంట్రలైజేషన్తో ముందుకు పోగలిగితే ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తాం.